హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వులన్నం. దేవుడికి నైవేద్యమైన కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి లో ఫ్లేమ్ పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చిని వేసి అంత బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అంత బాగా ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 4 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి వేగించాలి. ఇలా చిటపటలు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసి అంత బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసి అంత బాగా ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అంత బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అంత బాగా ఫ్రై చేయాలి. తర్వాత 2 కప్పులు రైస్ తీసుకొని ఇలా చల్లారి పెట్టుకోవాలి. తర్వాత రైస్ అంతా వేసి అంత బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పౌడర్ వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే నువ్వులన్నం రెడీ. ఈ నువ్వులన్నం దసరా దేవి నవరాత్రుల్లో 10వ రోజు నైవేద్యంగా చేస్తారు. లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.